నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీ రామశోక్. ఇక మీరందరూ ముందుగాల గుర్తుపెట్టుకునే ముచ్చటేందులా అంటే, మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే మీరు వార్త చూస్తున్నప్పుడు, మన ఛానల్ వార్త చూస్తున్నప్పుడు మీకోసం నేను అని మన ఛానల్ నెంబర్ కనబడుతుంది. మరి మన ఛానల్ నెంబర్ 9966877787. మీ ప్రాంతంలో ఏమన్నా సమస్య ఉంటే వీడియో తీసి ఆ నెంబర్కి పంపిరి, లేదంటే ఫోన్ చేసి చెప్పుర్రి. మన ఛానల్ అక్కడ ఉంటుంది. ఆ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తా. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా. ఇక ఇవాళ వార్తలు చూద్దాం. మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా మరి అదే విధంగా రామగుండం నియోజకవర్గంలో ఎలాంటి వార్త ఉందో చూద్దాం. మరి నేను సాక్షి దినపత్రికను తీసుకొచ్చిన. మరి సాక్షి అన్న ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గురించి ఎలాంటి వార్త రాసిండు, కార్పొరేషన్ లో ఉన్న అంశాల గురించి, కార్పొరేషన్ గురించి కాకపోయినా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అంశాల గురించి ఎట్లాంటి వార్త రాసిండో చూద్దాం. ఇక ఐనూరి జీజీహెచ్ లో ఉక్కపోత, ప్రత్యేక వార్డులలో పనిచేయని ఏసీలు, రోగుల ఉక్కిరి బిక్కిరి, చర్యలు చేపట్టని అధికారులు. రామగుండం కోల్ సిటీ ఇక బాణుడు బగబగ మండుతున్నాడు. జిల్లాలో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గోదావరికని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి జీజీహెచ్ లో ఏసీలు పనిచేయకపోవడంతో పాత బ్లాక్ తో పాటు 85 పడకల కొత్త బ్లాక్ లోని రోగులు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. నవజాత శిశువుల ప్రత్యేక వార్డు ఎస్ఎన్సియులో తో పాటు ఐసియు, ఎస్ఐసియులు, హెచ్ఐసియులు, బ్లడ్ బ్యాంకు కేంద్రాలలో కూడా ఏసీలు పనిచేయడం లేదు. ఉక్కపోత భరించలేక కొందరు రోగులు ఇంటి నుంచే ఫ్యాన్లు తెచ్చుకుంటున్నారట, బెడ్ల వద్దకు ఏర్పాటు చేసుకుంటున్నారట. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది సైతం ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలో ఏసీలు, ఫ్యాన్లు పనిచేసేలా చూడాల్సిన అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇక బయట టెక్నీషియన్లపైనే ఆధారం. అయితే ఇనూరి ప్రజలారా, బయట ఎండ 45 డిగ్రీల ఉష్ణోగ్రత కొడుతుంది. ఉష్ణోగ్రత ఎండ వేడి అంతగానం ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలోనే రామగుండంలో ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదవుతుంది ప్రతి సంవత్సరం ఎండాకాలం సీజన్ లా. ఇక మీ అందరికీ తెలిసిన ముచ్చట్నే. మరి గత 10-15 రోజుల నుంచి ఉష్ణోగ్రత తీవ్రత అనుకోకుండా అనూహ్యంగా పెరిగింది. 46 డిగ్రీల ఎండ కొడుతుందట. మరి ప్రభుత్వ దవాఖానాల కొత్తగా ఏర్పాటు చేసిన 85 పడకల వార్డుల ఫ్యాన్లు పనిచేత్తలేవు, ఏసీలు పనిచేత్తలేవు, బ్లడ్ బ్యాంకుల ఏసీలు పనిచేత్తలేవు, ఫ్యాన్లు పనిచేత్తలేవు. ఇక పిల్లల వార్డులు అంటే ప్రసూతి వార్డుల పిల్లలు, నవజాత శిశువులు, కొత్తగా అంటే పుట్టిన పిల్లలకు మరి వాళ్ళ ఇంక్యుబేటర్లు, మరి అక్కడ ఏసీలు, ఫ్యాన్లు పనిచేత్తలేవాడ. ఎందుకు అనిపిస్తుంది ఎందుకు నడిపిస్తారు ఆ ప్రభుత్వ దవాఖానా గోదావరికని పట్టణంలో? పేరు చెప్పుకోవడానికి మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా మెడికల్ కాలేజ్ ఉన్నది, మరి దాని పక్కనే ప్రభుత్వ దవాఖానా కూడా ఉన్నది. మరి అనేక హంగులతోటి ఏర్పాటు చేస్తాం అని చెప్పేసి చెప్తారు. 100 కోట్ల నిధులు పెడతానంటారు. మరి జాతీయ ఆరోగ్య మిషన్ తోటి పనిచేస్తానంటారు. మరి రాష్ట్ర ప్రభుత్వం నిధులు అందిస్తానని చెప్తారు. మరి ఏవి ఆ నిధులు, ఎక్కడ పోయినాయి ఆ నిధులు? మరి చూడూరు ప్రజలారా, నేను చెప్పేది అబద్ధం కాదు. ఇక్కడ సాక్షి దినపత్రిక అన్న పత్రికల రాసిన వార్తనే చెప్తున్నా. 85 పడకల కొత్త బ్లాక్ లో ఐసీయూలో పనిచేయని ఏసీలు, ఐసీయూలో పనిచేయాల్సింది ఏసీలు, అవే పనిచేస్తలేవు. రోగుల పరిస్థితి ఏంది? రోగితో ఒక కుటుంబీకుడు ఉంటాడు, మరి వాళ్ళ పరిస్థితులు ఏంది? మరి అందులో ఉన్న వైద్యుల పరిస్థితి ఏంది? సిబ్బంది పరిస్థితి ఏంది? మరి అధికారులు ఎక్కడ పోయిరు? ఈ యొక్క ప్రభుత్వ దవాఖానాను పట్టించుకునే అధికారులు ఎక్కడికి పోయిరు అని నేను ప్రశ్నిస్తున్నా. ఇక ప్రధాన పార్టీ నాయకులు, మరి పార్లమెంట్ అభ్యర్థులుగా అని చెప్పే నాయకులు ఉన్నారు, మరి స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు, మరి స్థానికంగా అనేక సామాజిక సంస్థలు ఉన్నాయి. ఎక్కడ పోయినా ఇవన్నీ మరి ఇంత ఉక్కపోత వస్తున్నా కూడా ఆసుపత్రుల పరిస్థితులు గిట్లా మారుతుంటే ఎవరు ఎందుకు ఆసుపత్రి దగ్గరికి పోతలేరో మరి అనుకోవాలి. మరి నాయకులకి ఏం పని? ఆసుపత్రి దవాఖానకున్న ప్రత్యేక అవసరాలకున్న ప్రత్యేక అధికారులకు ఏం పని? ఎందుకంటే వాళ్ళు ఆ హాస్పిటల్లో ఉండలేరు, వాళ్ళ కుటుంబీకులు హాస్పిటల్లో ఉండలేరు. చెప్పుకోవడానికే పేరు గొప్ప, ఊరు దిబ్బ అంటే మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అనే చెప్పుకోవాలి. కార్పొరేషన్ పరిస్థితి ఒకవైపు దీనంగా ఉంటుంది, మరి ప్రభుత్వ దవాఖాన పరిస్థితి మరొక వైపు ఇంకో పరిస్థితుల్లో కనబడుతుంది. సర్జికల్ ఇన్సెన్సివ్ కేర్ లో కూడా యూనిట్ల వార్డులో కూడా ఫ్యాన్లు పనిచేస్తలేవాడ. ఇంటికా నుంచే ఫ్యాన్లు కొనుక్కొని పోతారట. దీనికి ప్రభుత్వ దవాఖాన ఎందుకు?
దీనికి ప్రభుత్వ దవాఖాన ఎందుకు? మరి పని చేయాలి కదా. ఒకటి కాకపోయినా అందులో 4 ఏసీలు ఉన్నప్పుడు ఒక ఏసీ అయినా కూడా పనిచేయాలి కదా. పనిచేయలేని పరిస్థితి. ఉష్ణోగ్రత ప్రభావాలు పెరుగుతున్నాయి. మరి రోగులు అక్కడ ఉంటున్నారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను ఆలోచన చేయాలి అధికారులు. వారి ఆలోచన పరిస్థితులను అంటే హాస్పిటల్ పరిసరాలు ఎట్లా ఉన్నాయి, మరి హాస్పిటల్లో ఎట్లాంటి పరిస్థితులు నెలకొంటాయని నాయకులు కూడా వెళ్ళి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. 200 కోట్లు వెచ్చినాం, 300 కోట్లు వెచ్చినాం, హాస్పిటల్ వెచ్చినాం అని, ల్యాబులు వెచ్చినాం అని, బ్లడ్ బ్యాంకులు వెచ్చినాం అని చెప్పుకోవడం కాదు. మరి అక్కడ ఉన్న కనీస సౌకర్యాలు, లోపల రోగుల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అంటే రోగులకు ఎలాంటి కనీస సౌకర్యాలు ఉన్నాయో కూడా ఆలోచన చేసే పరిస్థితి చేయాలి. మరి ప్రధాన పార్టీ నాయకులకు ఎంపీ అభ్యర్థులు మీరన్నా పోయి చూడురయ్యా. లేదంటే స్వతంత్ర అభ్యర్థులు ఎక్కడున్నా కూడా 39 మంది స్వతంత్రులు ఉన్నారు. అటు పెద్దపల్లి ప్రాంతం ఉన్నది, ఇక్కడ గోదావరికాని ప్రాంతం ఉన్నది, అటు మంత్రి ప్రభుత్వ దవాఖాన ఉన్నది, మంచిర్యాల ప్రభుత్వ దవాఖాన ఉన్నది, అటు బెల్లంపల్లి ప్రభుత్వ దవాఖాన ఉన్నది, ధర్మపురి ప్రభుత్వ దవాఖాన ఉన్నది. మరి అన్ని దవాఖానాలకు స్వతంత్రులు పోయి చూడుర్రి. కనీస సౌకర్యాలు లేకపోతే అక్కడ ఉన్న అధికారులను నిలదీసి అడుగుర్రి. మరి ఎందుకు మా సామాన్యులకు కనీస సౌకర్యాలు కల్పిస్తలేరు అని చెప్పేసి అడుగుర్రి. మరి అక్కడ వాళ్ళకన్నా మీరు ఏర్పాటు చేసే ప్రయత్నం చేయుర్రి. కనీస సౌకర్యాలు ఎవరు కల్పిస్తే వాళ్ళకే ప్రజలు ఓట్లేసే అవకాశాలు ఉంటాయి. మరి ఇది కూడా ఆలోచన చేసుకోవాలి. ఇక ఇనుర్రి ఇంకా బయట టెక్నీషియన్ల పైన ఆధారం. జీజీహెచ్ లో 75కు పైగా ఏసీలు ఉన్నాయి. అందులో కేవలం 20 వరకు మాత్రమే పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. వీటికి ఎలా ఏటా సర్వీసింగ్ తో పాటు మరమ్మతులు చేసేందుకు ప్రత్యేక టెక్నీషియన్లను నియమించిన అధికారులు చిన్నపాటి మరమ్మతులను సైతం బయట టెక్నీషియన్లు తీసుకొచ్చి చేయిస్తున్నారు. ఈ ₹1000 ఖర్చు చేసి మరమ్మతులు చేయించిన కొద్ది రోజులకే మళ్ళీ పని చేయకపోవడంతో పనిచేయలేదట. మరి అవి చిన్న చిన్న సమస్యలు ఉంటే బయట టెక్నీషియన్లు పిలిపిస్తారట, చేపిస్తారట, కానీ అవి మళ్ళా పనిచేయని పరిస్థితి నెలకొంటుందట. మరి ఎందుకు పట్టించుకుంటలేరు? అక్కడ ఏంటిది పరిస్థితి? మరి పోవాలని నిరుద్యోగి న్యూస్ ఛానల్ ప్రభుత్వ దవాఖానాల కూర్చోవాలి పోయి రేపు వచ్చి కూర్చుంటా. మరి ఎట్లా ఉంటది ప్రభుత్వ దవాఖాన పరిస్థితి? గోదావరికాని పట్టణంలో ఉన్న ప్రభుత్వ దవాఖాన పరిస్థితి ఎట్లా ఉంది? ఈ ఉడకపోతే ఉక్కిరి బిక్కిరి పరిస్థితులు ఏందో ఆలోచన చేయాలి. మరి వీటి గురించి మరి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోవాలి. ముందుగా మనం ఛానళ్ళ వార్త వెచ్చి ఈ యొక్క రేపటికి లైవ్ ప్రకటన ఇచ్చిన తర్వాత ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవాలి. మరి ఎమ్మెల్యే గారిని అడగాలి. మరి ఏందన్నా ఈ పరిస్థితి గిట్లా ఉంటే అధికారులు పట్టించుకోలేరు, మీరైనా ఒక్కసారి ఈ హాస్పిటల్ పైన దృష్టి పెట్టమని చెప్పాలి. అన్నకు చెప్తా ఖచ్చితంగా. ఎమ్మెల్యే రాజన్న దగ్గరికి తీసుకుపోతా ఈ సమస్యను. ఎమ్మెల్యే రాజన్న మరొకసారి మన ఛానల్లో మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా అనేక సమస్యలను ఈసారి ముందుంచుతా. మరి ఆ అన్న ఏం సమాధానం చెప్తాడో చూస్తా. మరి మన ఛానల్ కూడా చెప్పిండు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా రాజన్న మనతో మీరు మాట్లాడాలి, మీరు చెప్పండి, ఆ సమస్యను ఆ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తా అని చెప్పిండు. ఖచ్చితంగా మన ఛానల్ ప్రభుత్వ దవాఖాన కోసం ఎమ్మెల్యే గారి దగ్గరికి పోవాల్సి ఉంటది. పోతాం, మాట్లాడతాం కూడా, చెప్తాం కూడా. ఇక పర్యవేక్షణ గాలికి వదిలేసిరు. ఏసీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డుల పైన అధికారులు సిబ్బంది పర్యవేక్షణ గాలికి వదిలేసిరు. వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకి సంబంధించిన కుటుంబీకులు ఎవరో ఒకరు ఉండేది ఉంటే ఆ ఒక్క రూమ్ మందం ఏసీ ఏర్పాటు చేసుకుంటారు. లేదంటే వాళ్ళు ప్రభుత్వ దవాఖానకి ఎందుకు పోతారు? వాళ్ళు అపోలో రిచ్ హాస్పిటల్లో పోతారు, రిచ్ దవాఖానాలలో ఉంటారు. కార్పొరేట్ స్థాయిలో వాళ్ళు వైద్యం అందించుకునే ప్రయత్నం చేస్తారు. నాయకులు కూడా కార్పొరేట్ దవాఖానాలకే పోతారు. మరి ఆ హాస్పిటల్కు మెయింటెనెన్స్ అధికారులు ఎక్కడున్నారు? దానికి సంబంధించిన అధికారులు ఎక్కడున్నారు? ఇక్కడ ఒక మేడం మాట్లాడింది. మరి సాక్షి టెక్నీషియన్లను సంప్రదిస్తున్నమాట. డాక్టర్ అరుణా మేడం, ఆర్ఎంఓ జీజీహెచ్ గోదావరికాని మేడం ఏం చెప్తాంది? సమస్య పరిష్కరించడానికి సూపరింటెండెంట్ చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఏసీలకు మరమ్మతులు చేయించుతున్నా 2-3 రోజులకే మళ్ళీ సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. బయట నుంచి మంచి టెక్నీషియన్లతో మరమ్మతులు చేయించేందుకు మీరు సంప్రదించురు మేడం. ఆ మేడం పేరు ఏంటంట అంటే డాక్టర్ అరుణా మేడం, ఆర్ఎంఓ జీజీహెచ్ గోదావరికాని ఆర్ఎంఓ మేడం అట. ఇక హాస్పిటల్ కు పెద్ద మేడం. మరి ఆ మేడం ఏం చెప్తానంటే టెక్నీషియన్లను బయట నుంచి వెళ్తారట, కానీ మళ్ళీ 2-3 రోజులకి అదే సమస్య. మనం మంచిగా ఒక మంచి టెక్నీషియన్ పెడితే కదా మరి దానికి సంబంధించిన కంపెనీ టెక్నీషియన్లను పిలిస్తే కదా తెలిసేది. మరి దాని ప్రాబ్లం ఏందనేది. లేకపోతే వాటి జీవితకాలం అయిపోతే వాటిని పక్కన పెట్టి కొత్త వాటికి మరి మెయింటైన్ చేసే అవకాశం చేయాలి, ప్రతిపాదనలు పెట్టాలి ఆ హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం. అట్లాంటివి చేయాలి. కానీ మేడం సంప్రదిస్తున్నా అని చెప్పేసి మీరు కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉండి చాలా సింపుల్ సమాధానం చెప్పారు మేడం.
చాలా సింపుల్ అంటే సింపుల్ సమాధానం. ఎలా ఉంది? టెక్నీషియన్లు పిలిచినాం, 2-3 రోజులకు ఒకసారి ఖరాబ్ అయితేనే మరి మళ్ళీ మేమేం చేయాలి? మళ్ళీ పిలిపిస్తాం, మళ్ళీ పెట్టిస్తాం. అంటే ఇక మీరు పిలిపించేదాకా అందులో ఉన్న రోగులు అట్లనే ఉండాలి, వాళ్ళ ఉడకపోతే వాళ్ళు ఉండాలి. మీరు మాత్రం మీ ఆఫీస్ రూమ్ లో ఏసీ పనిచేస్తుందా మేడం? నేను అడుగుతున్నా మా ఛానల్ ద్వారా. మీరు కూర్చునే క్యాబిన్లో ఏసీ పనిచేస్తుందా? పనిచేస్తుంది. ఎందుకు పనిచేస్తుంది? మీరు ఒక అధికారి. మరి అదే విధంగా ప్రజలను కూడా, సామాన్యులను కూడా అదే స్థాయిలో ఆలోచన చేయాలి కదా. మీరు అక్కడికి రావాలంటే కూడా ఆ దవాఖానకు ప్రజలు ఎవరు రాకపోతే, మరి ప్రభుత్వ దవాఖానకు ప్రజలు ఎవరు రాకపోతే మీరు ఎక్కడుంటారు? మీ హాస్పిటల్ పరిస్థితి ఏంటిది? మీరు ఖాళీగా కూర్చొని ఉంటారు. కొన్ని రోజులకి ఏం చేస్తుంది ప్రభుత్వం? అక్కడ ప్రభుత్వ దవాఖానకు ప్రజలు, రోగులు ఎవరు అత్తలేరు అని చెప్పేసి హాస్పిటల్ పక్కన పెడతారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు ఇంకో దవాఖాన పోతారు. గింతే తప్ప వేరే ఏం జరగాయి కదా మేడం. మరి మీరు కూడా ఆలోచన చేయాలి. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే అన్న విషయాన్ని ఆలోచన చేసుకోవాలి. వాళ్ళు కూడా మనలాంటి వ్యక్తులే అన్న విషయాన్ని ఆలోచన చేసుకుంటే మీరు ఖచ్చితంగా ఇలాంటి చిన్న సమస్యలను ఈ యొక్క పత్రికలలో ప్రచురణ కాకుండా చూసుకునేటోళ్ళు. మరి ఏ పెద్ద సమస్య కాదు కదా టెక్నీషియన్లను పిలిచి 75 ఏసీలు ఉంటే 20 ఏసీలు పనిచేస్తే 55 ఏసీలు పనిచేస్తలేవు అంటే కనీసం సగమన్నా నడిపించే ప్రయత్నం చేయాలి. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వ దవాఖానాల అధికారులు ఏం చేస్తారు? ఈ యొక్క రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల నాయకులు ఏం చేస్తారు? మరి దాన్ని పట్టించుకునే నాదుడే లేడన్న పరిస్థితి నెలకొంటుంది. ఇది రామగుండం పరిస్థితిలో, గోదావరిఖని పట్టణంలో ఉన్న GGH లో ఉన్న ఉక్కపోత. ఇంకా ఏదో పత్రికలు చూసినా ఇయ్యాలా ఆ పత్రికను మన బడ్జెట్ పరిస్థితులు అనుకూలించక ఆ పత్రికను తీసుకురాలేకపోయినా కానీ మరి ఇది కూడా చెప్తున్న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ దవాఖానాల మరి రోగుల దగ్గరికి ఏంటిది అక్కడ కూడా ఇదే సమస్య, ఉక్కపోత పరిస్థితులు ఉంటే మరి ఎవరు పేషెంట్ కు సంబంధించిన కుటుంబకులే కూలర్లు, ఫ్యాన్లు తీసుకుపోయి పెట్టుకుంటారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి నెలకొంటుంది. ఇక్కడ కూడా సామాన్యులు ఎవరైతే రోగులు ఉంటారో వాళ్ళే తీసుకుపోయి కూలర్ ఆడ పెట్టుకొని స్విచ్ చేసుకొని ఆ రోగులు ఉన్న వాళ్ళందరికీ గాలిని అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదా మన యొక్క పరిపాలన? ఇదా మన ప్రభుత్వ దవాఖాన పరిస్థితి? ఇది ఇంత మంచి చక్కటి సౌకర్యాలను కల్పిస్తున్న ప్రభుత్వ దవాఖానకే మళ్ళీ మనం పోవాలి. మరి మనందరం వీళ్ళు పట్టించుకుంటారు. ఇక నాయకులు మాత్రం ప్రచారాలు ఒక్కసారి పక్కన పెట్టి 1 గంట సేపు ప్రధాన పార్టీ నాయకులే, మేము పాపం స్వతంత్రులను అడగలేకపోతున్నాం, ఎందుకంటే వాళ్ళకి ఆర్థికంగా రాజకీయంగా బలం లేదు కాబట్టి. మరి స్వతంత్రులు కూడా మీరు 39 మంది ఏకమై ప్రభుత్వ దవాఖానాల పైన ఒకసారి పోయి చూడురి. మరి ప్రధాన పార్టీ నా అభ్యర్థులకు కూడా చెప్పేది ఏంటంటే ఒక్కసారి ప్రభుత్వ దవాఖానకు పోయి మీరు నిజంగా వాగ్దానాలు ఇవ్వాలనుకుంటున్నారు కదా, అక్కడున్న పేషెంట్ల పరిస్థితులను చూసి మీరు ప్రధాన పార్టీ నాయకులు, అభ్యర్థులు ప్రజలకు అక్కడే చెప్పురు మీకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు, ఇట్లాంటివి చెప్పురు. కానీ ఏదో కాడ కూర్చొని మీటింగ్ పెట్టి కార్నర్ మీటింగులు పెడతానా, నేను వాళ్ళ దగ్గరికి పోతానా, వీళ్ళ దగ్గరికి పోతానా అని కాదు. ప్రధాన దవాఖానాలు, ప్రభుత్వ ప్రధాన దవాఖానాలకు పోయి కూర్చొని అక్కడ ఏం ఫ్యాన్ తిరుగుతలేదు, నీళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, కనీస సౌకర్యాల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మరి ఏం అందుతున్నాయి అక్కడ ఉన్న రోగులకు, ప్రజలకు అన్న విషయాలు ఆలోచన చేసి ప్రజలకు హామీలు ఇవ్వరు. మరి ప్రధాన పార్టీలు ఇయ్యరు. ఎందుకు ఇయ్యరు అంటే ప్రజలారా ఇట్లాంటివి పట్టించుకొని ఇట్లాంటి వెలుగులోకి తీసుకొస్తే మరి మళ్ళా వేరే అవుతాయి. రాబోయే రోజుల్లో వాళ్ళు ఒకవేళ గెలుపొందితే వాళ్ళు చేయాల్సిన పనులు వేరే ఉంటాయి. అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజల దగ్గరికి రాకుండా ప్రజలకు మరి ఆ స్థానికుల నాయకులతోటి మమేకం చెప్పించే ప్రయత్నం చేస్తారు. సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్తారు, మరి అభివృద్ధి బాట వేస్తామని చెప్తారు. మరి ఎక్కడ ఎవరి అభివృద్ధి బాట వేస్తారో అని అడిగితే ఆ సమయానికి వాళ్ళు తప్పించుకుంటారు. నిజంగా మనల్ని తిట్టుకున్నా మంచిదే, నన్ను తిచ్చినా మంచిదే, ప్రధాన పార్టీ నాయకులైనా మరి ప్రధాన పార్టీ అభ్యర్థులైనా స్వతంత్రులు నన్ను కూడా తిట్టుకున్నా మంచిదే. వాళ్ళకు కూడా చెప్తున్నా, ఒక్కసారి ప్రభుత్వ దవాఖానాలకు వెళ్ళి చెయ్యరు. మీకు ప్రచారాలు చేయొచ్చు కదా, మీరు ప్రచారాలు చేయడానికి అనుమతులు ఉంటాయి కదా, దవాఖానాలకు పోయి ఒక్కసారి దవాఖాన కదా మీ ప్రధాన పార్టీ అభ్యర్థి అయినా స్వతంత్ర పార్టీ అభ్యర్థి అయినా ఒక్కరు వెళ్ళి చూసిరారి. మీరు ఆడ ప్రచారం ఏం చేయకూడదు. గేట్ కాడనే మీ ప్రచారంలో అందరు నుంచి మీ కార్యకర్తలను, మీ మద్దతుదారులను అందరిని అక్కడ గేట్ కాడ ఉంచి వాళ్ళు కూడా ఎండలో నిలుస్తుంటే వాళ్ళకు కూడా వెళ్తుంది ఎండ వేయడం ఎట్లున్నది అనేది. మరి గట్లాంటి చేసే ప్రయత్నం చేయాలి. గప్పుడు తెలుస్తుంది ప్రభుత్వ దవాఖానాల పరిస్థితి ఎట్లా ఉన్నది, ప్రస్తుతం ఏంటిది, ఏం జరుగుతుంది అన్న విషయాలు. ఈ ప్రజలారా మరి గోదావరిఖని పట్టణంలో ఉన్న ప్రభుత్వ దవాఖాన పరిస్థితి కావచ్చు, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ దవాఖానాల పరిస్థితి ఎక్కడికి పోయినా కూడా అగమ్య గోచరంగానే ఉంటది. కనీస సౌకర్యాలు కనిపించవు. మరి ఏ ప్రభుత్వ దవాఖాన పరిస్థితి అయినా కూడా గట్లనే ఉన్నదన్న విషయము మరొకసారి ఆలోచన చేయాలి. అధికారులు, నాయకులు, సంబంధిత ప్రభుత్వ అధికారులు దానిపైన ప్రత్యేక
దృష్టి పెట్టాలి హాస్పిటల్ల పైన. మరి ఎట్లా ఉంటుందో ఏం జరుగుతుందో తెలియదు కానీ ఎండ ఉష్ణోగ్రతను తట్టుకునేందుకు రోగులకు కనీస సౌకర్యాలు అయితే కల్పించాలని డాక్టర్ అరుణ మేడంను మరొకసారి మన ఛానల్ ద్వారా ప్రజల తరపున మరొకసారి కోరుతున్నాం. ఇది ఇవాళ జీజీహెచ్లో ఉన్న ఉక్కపోత పరిస్థితి.